తిరుపతిలోని నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పరిశీలించారు. స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. క్రీడాకారులకు అవసరమైన వస్తువులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీని క్రీడల హబ్గా మార్చేలా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడిందని వారు పేర్కొన్నారు. అంటే ఒక పవిత్రత, ఆధ్యాత్మికత, క్రీడలకు నిలయంగా ఉండాలనే తపన, విద్యా హబ్బుగా ఉన్న తిరుపతిని, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిని క్రీడా హబ్బుగా మార్చాలని నారా లోకేష్ గారి ఆలోచన అనుగుణంగా తిరుపతిలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో ఇది డంప్ యార్డ్గా ఉండింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు దాంట్లో వచ్చిన లోటుపాట్లను, ఇబ్బందులు ఇది పక్కన పెట్టేయడంతో దాన్ని స్పోర్ట్స్ అథారిటీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో ఆ రోజు మేము తీసుకోవడం, గౌరవ శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాస్ అన్న గారు కూడా తిరుపతిని క్రీడా హబ్బుగా మార్చాలి, తిరుపతిని క్రీడా కేంద్రంగా మార్చాలని అనేక సందర్భాల్లో నువ్వు ఏం కావాలన్నా చెయ్యి, నేను ఉన్నాను, మన ఎన్డీఏ కూటమిలో అభివృద్ధి జరగాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందించడం. తదనుగుణంగానే దీనికి దాదాపు 9 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ అథారిటీ, ఇది ప్రభుత్వ నిధులు కాదు, మళ్ళీ ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం సిఎంఎస్ఎఫ్ అకౌంట్ నుంచి కేటాయించిన నిధులు కాదు, ఇది పూర్తిగా సెస్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా, అంటే తిరుపతి మీద ప్రత్యేక ప్రేమతో వివిధ కంపెనీలని, వివిధ డిపార్ట్మెంట్ల దగ్గర రావాల్సిన సెస్ని గ్యాదర్ చేసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనుకున్న టయానికి పూర్తి చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ గారు దీన్ని ప్రారంభించాలని కోరగా ఖచ్చితంగా వస్తానని చెప్పారు. 15వ తారీఖున అది ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడే శాసనసభ్యులు కూడా కొన్ని చెప్పారు, ఇంకా కొన్ని కరెక్షన్స్ చెప్పారు, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. దశల వారీగా దీన్ని రంజీ మ్యాచ్లు నిర్వహించే స్థాయికి, ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహించే స్థాయికి, ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఇక్కడికి తీసుకొని రావాలనే స్థాయికి ఇలా నిర్మాణాలు చేయాలనేది ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ వరకు ఖచ్చితంగా ఏదైతే ఉందో ఏపీఎల్ వరకు ఇక్కడ నిర్వహించుకోవచ్చు. 28 ఎకరాలు దామినీడి దగ్గర మనకి ల్యాండ్ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విలువైన భూమిని కూడా స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించడం జరిగింది. దాంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, దాంతోపాటు చంద్రగిరిలో కూడా నారా రామ్మూర్తి నాయుడు గారి పేరు మీద మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా 15వ తారీఖే ప్రారంభిస్తున్నాం. దాంతోపాటు గూడూరుకి 2,30,00,000 రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అక్కడ కూడా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం. దాంతోపాటు సూలూరుపేటకు కూడా 2,40,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం. దాంతోపాటు కాళహస్తిలో ఎస్టీ కాంపౌండ్ కింద 81,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా అవన్నీ కూడా ఇక్కడే ఇనాగ్రేట్ చేయడంతో పాటు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 5 కోట్ల పైన అకాడమీని తీసుకొని వస్తున్నాం. దానికి సంబంధించి ఆ రోజు ఇనిషియల్గా త్వరగా ప్రారంభించాలని టెంకాయ కొట్టాం, కానీ దానికి సంబంధించి భూమి పూజ కూడా ఇక్కడే, దానికి శిలాఫలకం కూడా లోకేష్ గారి చేతుల మీద వేయడంతో పాటు ఆ రోజు కర్ణం మల్లేశ్వరి గారు, మైనేని సాకేత్, కిడింబి శ్రీకాంత్ గారు, కోనేరు హంపి గారు, ఎర్రా జ్యోతి గారు, అదేవిధంగా శ్రీచరణి గారు, మేము లక్ష్మణ్ గారిని కూడా ఆహ్వానించాం. అయితే షెడ్యూల్ ప్రకారం చూసి చెప్తా అని చెప్పారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మంచి జరుగుతోంది. ఆడుదాం అనేది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకరోజు లేట్ అవటం చట్టం తన పని తను చేసుకొని పోతుంది. మేము మంచి జరుగుతున్నప్పుడు విమర్శలకు వెళ్ళడం, కానీ మేము ప్రతిపక్షాలను కూడా కోరేది ఒకటి, మీ టైంలో అభివృద్ధి జరిగినా, మా టైంలో అభివృద్ధి జరిగినా తిరుపతి అభివృద్ధి చెందాలి, ఈ జిల్లా అభివృద్ధి చెందాలి, అదే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో మన తిరుపతి నియోజకవర్గ పరిధిలో శాప్ చైర్మన్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర మంత్రివర్యులు, యువ నాయకులు లోకేష్ గారి ఆశీస్సులతో తిరుపతి పట్టణానికి ఒక మంచి స్టేడియం అవకాశం కల్పించడం
మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అధికారం ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి నిదర్శనం తిరుపతి ఇండోర్ స్టేడియం, ఇది అవుట్డోర్ స్టేడియం. 2 స్టేడియంలు తిరుపతి పట్టణానికి 2 సంవత్సరాలు కూడా కాలేదు, వచ్చాయంటే ఒక అభివృద్ధికి మార్గదర్శకం. అభివృద్ధి జరుగుతూ ఉంది అనేసి నేను ఒకటే అడుగుతున్నాను. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అభివృద్ధి ఏమి జరిగింది అనేది కూడా ఒక నాయకుడు కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. అపోహలు సృష్టిస్తున్నారు. ఈరోజు అమరావతి చట్టబద్ధత కలిగింది. ఎవరి వల్ల కలిగింది? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారికి తోడై, ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం పొంది, గెజెట్ నోటిఫికేషన్ విడుదలయ్యి అమరావతి అనే ఒక పిన్ కోడ్ కూడా వచ్చింది. ఇది 5 కోట్ల ఆంధ్రులు, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులు ఉన్న వారందరికీ కూడా ఆత్మ గౌరవం నిలిపిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది గుర్తుపెట్టుకుంటున్నారు. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు అంతకుముందు కట్టిన పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసి కొట్టుకుపోయేటట్టుగా వరదలు వస్తే చేస్తే ఒక ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు, పూర్తి కాలేదు. ఇంకొక 6 నెలలు 8 నెలల కాలంలోనే పోలవరం కూడా ప్రాజెక్ట్ అయ్యి నెక్స్ట్ జూలై ఆగస్టుకు గోదావరి పుష్కరాలతో కూడా పోలవరం ప్రాజెక్టుని ఓపెన్ చేస్తామనేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషం. ఈ విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధిని పరుగులు పట్టిస్తూ ఉంది. మన తిరుపతి పట్టణంలో సోదరులు షాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ దాదాపు 10 ఎకరాలు సేకరించి ప్రభుత్వ భూమిలో 4-5, 6 అడుగులు లోతులో ఉన్న భూమిని పైకి లేపి మట్టి అంతా చేసి డెవలప్ చేసి ఈరోజు ఒక ప్రధాన క్రికెట్ స్టేడియంలో తిరుపతి కూడా అగ్రస్థామిగా నిలిచే విధంగా ఇది తయారవుతూ ఉంది. ఖచ్చితంగా కూడా దేశంలో క్రికెట్ స్టేడియాలతో తిరుపతి చాలా బాగా తయారవుతుంది. అది మన షాప్ చైర్మన్ గారి అదృష్టం. ఆయన పట్టుదల, కృషి ఫలిస్తూ ఉంది. ఆయన ఏ పని చేపట్టినా మొదటి నుంచి కూడా ఒక చట్టబద్ధతమైన పనిని చేయాలనేసి ఆలోచన ఉంది. దానికి నిదర్శనం ఈ స్టేడియం అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ స్టేడియంని ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మంచి వృద్ధికి తెస్తారనేసి ఈ రవినాయుడు గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంగమ్మ గుడి చైర్మన్ సోదరులు మహేష్ యాదవ్ గారికి, ఇంకా తోట వాసు గారికి, చాలామంది ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. ఈ యొక్క కార్యక్రమం 15వ తేదీన మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా ప్రారంభించడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాము అనేసి కూడా తెలియజేస్తున్నాం.